గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తల్లో నిన్న నీట్ పై అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అఖిలపక్ష సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల వైద్య మంత్రుల్ని అభిప్రాయం కోసం కేంద్రం పిలిచింది. ఈ మీటింగ్లో అన్ని 23 రాష్ట్రాలు ఈసారి మేము నీట్ నిర్వహించలేము, మేము సిద్ధంగా లేము, వాయిదా వేయండి, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురండి అని చెప్పి అన్ని రాష్ట్రాలకు కూడా చెప్పాయి 23 రాష్ట్రాలు. సో కేంద్రం ఇంకో అడుగు ముందుకేసి ఆలోచించే అవకాశం ఉంది, నిపుణులతో సంప్రదిస్తామని చెప్పి కేంద్రం చెప్పింది. ఆర్డినెన్స్ తెస్తారేమో అన్నటువంటి ఆ యాంగిల్లో క్వశ్చన్ మార్క్తో పత్రికలను కూడా రాశాయి. సో దాని మీద ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతుందన్నమాట. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న పాలేరు ఉప ఎన్నికతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. తమిళనాడులో ప్రభుత్వం మారబోతుంది, అక్కడ జయలలిత దిగిపోతుంది, కరుణానిధి వస్తున్నారని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. తర్వాత అటు పశ్చిమ బెంగాల్లో మాత్రం మమతా బెనర్జీకే మళ్ళీ అవకాశం ఉందని చెప్పాయి. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక్కడ పాలేరు ఉప ఎన్నికల్లో మాత్రం గులాబీ మళ్ళీ గెలుస్తుందని చెప్పి, ఎందుకంటే 90% పోలింగ్ అయింది, గులాబీ గెలుస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సర్వేలు చెప్తున్నాయి. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత నిన్న కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహాధరణ చేశారు. మహాధరణ కూర్చున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షము తర్వాత అధికార పార్టీ రెండు కూడా కరువును వదిలేసి కేవలం పాలేరుపై దృష్టి పెట్టాయి, పాలేరుని ఎన్నికల కోసమే పార్టీలు పనిచేస్తున్నాయని చెప్పి ఆయన ఆరోపించారు. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నిన్న ఈ దత్తత గ్రామాల విషయంలో అధికారులపై సీరియస్ అయ్యారని చెప్పి ఒక వార్త వచ్చింది. ఎందుకు పనులు లేట్ చేస్తున్నారు, నేను దత్తత తీసుకున్నటువంటి గ్రామాలు అని చెప్పి అదొక వార్త ఉంది. ఆ తర్వాత హైదరాబాద్లో 2-3 రోజులకు కురిసినటువంటి వర్షాలకు విరిగిపోయినటువంటి చెట్లు, తర్వాత కరెంటు స్తంభాలు కూలిపోయిన కరెంటు స్తంభాలని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి నిన్న మంత్రి కేటీఆర్ అధికారులకి ఆదేశించారు. తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. సహాయకులు లేరని చెప్పి ఉస్మానియా హాస్పిటల్ సిబ్బంది ఒక వృద్ధురాల్ని బయట పారేశారు, చికిత్స చేయకుండా బయట పారేశారు. అదొక వార్తను కూడా అవును పారేశారన్న శీర్షికన ఒక పత్రికలో వార్త తీసుకుంది. ఈ ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, తర్వాత టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా సేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మనతో పాల్గొంటున్నారు. దయాకర్ రెడ్డి గారు, పాలేరు ఎలక్షన్ 92% అయింది లాస్ట్ టైం, ఇప్పుడు 90% అయింది. అంటే ఇప్పుడు కూడా చాలా భారీ స్థాయిలో అయినట్టే. నిజానికి మనం 80% చేరుకుంది పోలింగ్ అంటేనే బాగా అయింది అనుకుంటాం. సో ఆ స్థాయిలో అక్కడ పోలింగ్ ఎప్పుడు ఎందుకు జరుగుతుంది, ఈసారి జరిగినటువంటి ఎలక్షన్ ఎట్లా చూస్తారు? ఈ పర్సంటేజ్, ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది? పాడేరు మీరు చెప్తున్నారు, గతంలో కూడా 90% అయింది, సార్ 92% అయింది. లాస్ట్ 92, ఇప్పుడు 92 పోయింది, ఇప్పుడు 90 అయింది అని చెప్తా ఉన్నారు. ఖమ్మం పట్టణంతో కలిసినటువంటి పాలేరు డెఫినెట్గా వలసపోయేటువంటి వాళ్ళు, లేకుంటే జిల్లా కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళకు అందరికి కూడా పాడేరు ఖమ్మంలో భాగంగానే ఉంది కాబట్టి పోలింగ్ ఎక్కువ డెఫినెట్గా గతంలో లాగానే పోలింగ్ బాగా అయింది కనపడతా ఉంది. ఇక రిజల్ట్ విషయానికి వస్తే సరే, కౌంటింగ్ రోజు దాని రిజల్ట్ తెలుస్తుంది. సహజంగానే అధికార పార్టీకి ఉండేటువంటి ఎడ్జు ఉప ఎన్నికల్లో ఉంటుంది. దానికి తోడు ఖమ్మంలో జనరల్ ఎన్నికల కంటే ఎక్కువ ప్రచార హోరు, పూర్తిగా తమ సర్వశక్తులు అక్కడ కొట్టడం అనేది, ఇక్కడ ప్రజాస్వామ్య విలువలను కూడా పక్కన పెట్టేసి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్క నియోజకవర్గానికి కాకుండా 2 గ్రామాలకు ఒక ఇన్ఛార్జిగా ఉండి దాన్ని పోరాటం తీసుకురావడం అనేది చూస్తే, అట్లా ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో అయితే మరి నాకు గుర్తులేదు, మంత్రి ఎమ్మెల్సీ మళ్ళీ ఎమ్మెల్యేకి పోటీ చేసినటువంటి వ్యక్తి. నెక్స్ట్ టైం ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామా చేయించి అక్కడ ఎంపీగా కూడా పోటీ చేస్తే మళ్ళీ నాకు రికార్డ్ అయిపోతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయించు, మళ్ళా ఎంపీ ఎన్నిక కూడా పెడితే సరిపోద్ది. ఇంకా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనకు అధికారం లేకుండా మంత్రి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగాను ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. దాని ఎమ్మెల్సీగా ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తి, ఉన్న వ్యక్తినే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయించమంటేనే అక్కడ టీఆర్ఎస్ ఓటమిని ఖచ్చితంగా మొదలే అంగీకరించినట్టు. ఓటమిని అంగీకరించారు డెఫినెట్గా. ఎందుకంటే ఎమ్మెల్సీ అండ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు కాబట్టి, పెట్టినాం కాబట్టి అది గెలిపించుకోవాలంటే ఏదో ఒక రకంగా గెలిపించుకోవాలనేటువంటి పట్టుదల కనపడింది. సక్రమమా అక్రమా అనేది పక్కకు పెట్టేసి గెలిపించుకోవాలి. ఆ పాయింట్ మీద దేవిప్రసాద్ గారు మాట్లాడతారు. చర్చలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడతారు. సంపత్ కుమార్ గారు, పాలేరు ఎలక్షన్ నిన్న పోలింగ్ సరళి ఎట్లా చూస్తారు, ఎట్లుండే అవకాశం ఉంటుంది రిజల్ట్?
బేసికల్ రిజల్ట్ ఎందుకు 2 రోజులు అయితే అయిపోద్ది ఏదో అన్నట్లు శాస్త్రం చెప్పినట్లు తినబోయే ముందు రుచి ఎందుకు అన్నట్లు 2 రోజుల తర్వాత మళ్ళీ మీరు పిలిస్తే మేమే కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. కానీ పోలింగ్ విషయంలో మీరు చెప్పినట్లు అర్బనైజ్డ్ ఏరియా ఉన్నటువంటిది కనుక న్యాచురల్గా ఎక్కువ మంది ఓటర్లు రావడం జరిగింది. ఎక్కువ మంది అంటే ఇంతకుముందు 92 ఉంటే ఇప్పుడు 90 వచ్చినట్లుంది. ఎనీహౌ దాంతోపాటు మీరు రాకపోతే మాకు ఓటు వేయకపోతే చూడండి మీకు కథ ఏందో తేలుస్తామనే స్థాయిలో సిట్టింగ్ మంత్రిగా ఉండి సీనియర్ నాయకుడిగా ఉండి ఎమ్మెల్సీ ఉండి కంటెస్ట్ చేస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి వీడియో రికార్డ్స్ కూడా నేనే రిటర్న్ కంప్లైంట్తో పాటు వీడియో క్లిప్పింగ్స్ కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం. ఆ రకంగా ఏకపోతే ఏమవుతుందో అనేటువంటి భయభ్రాంతులకు గురి చేసి ఉన్నటువంటి మొత్తం మంత్రులు క్యాబినెట్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది క్యాబినెట్ అక్కడ ఉండి దాంతోపాటు చెప్పినట్లు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే అంగీకరించింది. ఆ రోజు 4,000 ఓట్లు వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి. మా రామరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ 4వ స్థానంలో ఉండింది. టీడీపీ వైఎస్ఆర్సీపీ తర్వాత 4వ స్థానం. అప్పుడే ఈరోజు 4 వచ్చినాయి. అధికార దుర్వినియోగం డబ్బులు ఏమైనా చేస్తే 40 రావచ్చు, లేకపోతే 14 రావచ్చు. 4 ఇంకో 10 కానీ ఏదో ఒకటి చేయకపోతే మన మర్యాద గౌరవాలు కాపాడుకునే పరిస్థితి లేదు అన్న ఆలోచనతోటే తుమ్మల నాగేశ్వరరావు గారు పెట్టారు. తుమ్మల నాగేశ్వరరావు గారిని సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉండి మంత్రి ఉండి మళ్ళీ అక్కడ కంటెస్ట్ చెప్పేయడంలోనే ఓటమిని అంగీకరిస్తూ ఈ గడ్డకి బయటపడాలి, ఈ గడ్డు పరిస్థితి నుంచి అధిగమించాలంటే ఇటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి చేసినారు. దాంతోపాటు అఫ్కోర్స్ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకి వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అన్నీ కూడా వచ్చి 4 టర్ములు పనిచేసినటువంటి ఒక ఎమ్మెల్యే చనిపోయిన దివంగతులైనాడు. ఒక సాంప్రదాయం ఉంది, మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి అనుగుణంగా అని చెప్పి అందరూ టీడీపీ బీజేపీ అందరూ కూడా కలిసి వచ్చినప్పటికీ మీరు రాకుండా ఇంకా అధికార దాహం కూడా ఒకవేళ ఉంటే ఉండదు ఇంకో ఎమ్మెల్యే సీట్ తీసుకోవాలి. వీళ్ళకి తెలిసిపోయింది 2 ఏళ్లలో వీళ్ళు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పార్టీ ఫిరాయింపులు చేసినా సరే, ఉప ఎన్నిక చేసినా సరే సాంప్రదాయం లేదు, నైతిక విలువలు లేకుండా పోతున్నారో తెలుసు. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ అక్కడ కంటెస్ట్ చేయడం అనేది, సిట్టింగ్ ఉన్నటువంటి కంటెస్ట్ చేయడం అనేది చాలా విచిత్రమైన పరిణామం. ఇది మేమన్నా కొత్త రాజకీయాలు దాగారెడ్డి గారే ఆ రకం ఇంతవరకు ఎప్పుడు చూడలే అని, కానీ మేమైతే అసలే చూడలే. కానీ ఎక్స్పెక్ట్ చేసినాం ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తాయేమో రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతసేపు అనేటువంటి వాతావరణం అయితే కనబడతాం తెలంగాణలో. శ్రీధర్ రెడ్డి గారు, నిజానికి అర్బనైజ్డ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు నిజానికి. కానీ అర్బన్లో ఎప్పుడు కూడా పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. హైదరాబాద్తో సహా ఏ పట్టణానికి పోయినా కూడా. కానీ నిన్న పార్లర్ చూస్తే అంతకుముందని ఇప్పుడు పార్లర్ ఎప్పుడు కూడా ఎక్కువ పోలింగ్ జరుగుతుంటుంది. ఎందుకంటే అది ఖమ్మం రూరల్ అంటే ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ నుంచి వచ్చినటువంటి ప్రాంతాలు. అర్బన్ అంటే మీకు ఆనుకున్నటువంటి ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో ఓటింగ్ జరిగింది. సరే, ఓటింగ్ గతంలో ఎక్కువ జరిగింది, ఇప్పుడు ఎక్కువ జరిగింది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. పాలేరు అది చాలా రాజకీయ పరంగా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఇటు కమ్యూనిస్టులు కావచ్చు, ఇటు కాంగ్రెస్, మిగతా పార్టీలు అన్నీ కావచ్చు. కానీ విశ్లేషకులు అందంటే మిగతా ఇద్దరు వ్యక్తులు మాట్లాడినట్లు ఏంటంటే ఆడ గతంలో కూడా నేను చెప్పాను, ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు గారు నిలబెట్టిందో ఆ రోజే నైతికంగా ఓటమి తీసుకున్నట్లే. ఎందుకంటే చాలా బలవంతమైనటువంటి అభ్యర్థిని ఒక మంత్రిని పెట్టి, మళ్ళీ మంత్రి మీద ఇంకో సూపర్ మంత్రిని ఇన్ఛార్జ్గా పెట్టి, మళ్ళీ ఆ మంత్రుల మీద మిగతా మంత్రులు అక్కడక్కడ ఇన్ఛార్జ్లు పెట్టి, ఇది కొత్త కాదా అంటున్నారు. ఇది కొత్త కాకపోవచ్చు, కానీ ఈ వ్యవస్థను క్రియేట్ చేసింది మాత్రం మీరు ఒక ఫార్ములా, ఓ సిస్టము. అంటే పాలేరులో ప్రచారం చేసినట్టు కాకుండా ప్రజల మీద యుద్ధాన్ని పోయినట్టు. ఎందుకంటే ఇంతమంది మంత్రులు దిగి ఆయా శాఖలకు సంబంధించి అన్నటువంటి సర్పంచులందరినీ, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను ఆ పార్టీకి చెందిన కాకపోతే కూడా బెదిరించడం. మా ఎమ్మెల్యే గెలవకపోతే రేపొద్దున మీ పరిస్థితి ఏమవుతుంది, మీకు నిధులు వస్తాయా? ఈ హెరాస్మెంట్ అనేది ఎంటైర్ స్టేట్ ఉన్నది. నిన్న మేము కరీంనగర్లో ఒక ధర్నా చేసినాం. ముస్తాబాద్ సంబంధించినటువంటి మా ఎంపీటీసీ, అక్కడ వైస్ ఎంపీపీ, అతనికి విపరీతమైనటువంటి హెరాస్మెంట్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అని చెప్పేసి. అతను అక్కడ ఉన్నటువంటి అక్రమాలను, లేకపోతే ఇసుక గురించో, లేకపోతే మరుగుదొడ్ల విషయంలో జరిగినటువంటి అవినీతి గురించో, ఆయన పేరు శ్రీనివాసరావు, చిట్నే శ్రీనివాసరావు, ఆడ చేస్తే ఆయన ఇప్పుడు మొత్తం నిధులు కట్టు. ఆయన మాట్లాడితే అధికారి మాట్లాడాడు, ఆయన ఫిర్యాదు చేస్తే అధికారి ఎవరు పట్టించుకోడు, మొత్తంగా అసలు ప్రోటోకాల్ పాటించరు. ఈ రకమైన హెరాస్మెంట్ ఉంది. కాబట్టి ఇది అన్ని చోట్ల రిపీట్ అవుతుంది. కాబట్టి సాధారణంగానే అన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు సహకరిస్తే అధికార పార్టీకి డెఫినెట్గా కొంత మేలు జరిగే అవకాశం ఉంది. దాంతో దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఉప ఎన్నికలలో ఎందుకు వచ్చిన పంచాయతీ రేపు పొద్దున ఆయన మళ్ళీ మంత్రి, ఆల్రెడీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి గారి కుడుబుదం అని చెప్తా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారే కాబట్టి ఆయనతో ఎందుకు పంచాయతీ అనేటువంటి ఆలోచన విధానం ఉంటుంది. ఇవి అన్ని రకాలుగా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడమే. ఇట్ ఈస్ బియాండ్ ది డెమోక్రటిక్ వాల్యూస్. దేవిప్రసాద్ గారు, అందరూ ఒకే మాట చెప్పారు. ఆ స్థాయిలో అక్కడ ఎమ్మెల్సీ
తర్వాత మంత్రి ఉన్నటువంటి వ్యక్తిని పెట్టడంలో మీ ఓటమి అయినట్టు ఫైనల్ అయినట్టు. సరే ఆయన గెలిస్తే గెలవచ్చు, నైతికంగా ఓడిపోయినట్టు అన్ని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పార్టీ గెలవాలంటే బలమైనటువంటి నాయకులు ఉండాలని కోరుకుంటుంది. మన బాగా బలహీనమైనటువంటి నాయకులను పెట్టి మేము ఓడిపోతామని ఏ పార్టీ పెట్టదు నాకు తెలిసినంతవరకు. అందరూ కూడా ఒక సమవుజ్జిగా ఉండేటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పాపులర్ వ్యక్తిని పెట్టడం వల్ల మనం ఇంకా ఫలితాలు ఎక్కువ సాధించగలుగుతామనేటువంటి దృష్టితో తుమ్మల నాగేశ్వరరావును అక్కడ పెట్టడం జరిగింది. గతంలో పాలేరులో 4,000 ఓట్లే వచ్చినాయి టీఆర్ఎస్. గతంలో ఉండేటువంటి పరిస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి మధ్య రేపు ఎట్లాగో 19 రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్ వచ్చేటువంటి క్రమంలో ఇలా పోలింగ్ శాతం కూడా చూస్తే మనం జనరల్గా ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తగ్గుతుంది. మనం జనరల్ ఎన్నికల్లో ఉండేటువంటి భావనకి ఉప ఎన్నికల్లో ఉండేటువంటి భావనకి చాలా డిఫరెన్షియేట్ కనబడుతుంది మనకు. ఎందుకంటే జనరల్ ఎన్నికలప్పుడేమో మొత్తంగా కూడా ప్రజలందరూ కూడా ఒక మార్పుకు రకరకాల ప్రభావాలకు లోనే అందరూ కూడా ఓటింగ్ వేసేటువంటి పద్ధతి. కానీ ఈరోజు ఉప ఎన్నికల్లో కూడా ఇంత శాతం వచ్చిందంటే నిజంగా అక్కడ ప్రజలందరూ కూడా ఎట్లా ప్రజాస్వామ్యయుతంగా మేము ఎన్నుకోవాలనేటువంటి పద్ధతిలో ఇవాళ అందరూ కూడా వచ్చి ఓటింగ్కి రావడం అనేటువంటిది. ఒక ఖమ్మం రూరల్ మండలం ఒకటి, నేలకొండపల్లి అయినా, తిరుమలాయపాలెం, కూసమంచి అయినా ఇవన్నీ కూడా కొంత దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలైనప్పటికీ కూడా ఇది రావడం అనేటువంటిది అందరూ కూడా హర్షించదగ్గది. రెండవది ఇవాళ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం కానీ మంత్రులు కానీ అన్ని ఇప్పుడు తప్పకుండా ఎన్నికల్లో గెలవాలన్నప్పుడు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగళ్ళు ఉంటాయి. ఆ ఎత్తుగళ్ళు ఆ పార్టీ నిర్ణయించుకుంటే తప్ప ఎదుటి పార్టీ ఎత్తుగళ్ళని తమ పార్టీ స్వీకరించి వాటిని చేస్తాయనుకోవడం సరైనది కాదు. ఈరోజు పాలేరులో ఖమ్మం జిల్లాలో గత 2 సంవత్సరాలుగా తుమ్మల నాగేశ్వరరావు కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలకి అలా పాజిటివ్ ఫలితాలు మన జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మనకు కనబడ్డాయి టౌన్లో. కాబట్టి అదే పరంపరని కూడా ఇలా పాలేరులో తుమ్మల నాగేశ్వరరావును గెలిపించడం వల్ల కానీ టీఆర్ఎస్ను అది ఇంకా బలోపేతం చేయడం ద్వారా ఇంకా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ఇలా ప్రజల్లో కలబడుతున్నది అనేది చాలా వాస్తవం. అది 19 నాడు మనం రిజల్ట్లో కూడా చూడబోతాం. ఈ 14 సార్లు ఇది 14 సార్లు 15 ఎన్నిక దాదాపుగా ఈ 14 సార్లు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు పాలేరులో ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఈ ఒక డెఫినెట్గా రేపు గెలవబోయేటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి గత 14 మంది ప్రజాప్రతినిధుల కంటే కూడా భిన్నగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాడనేటువంటి ఒక అచంచల విశ్వాసంతో ఇలా అక్కడ ఉన్నటువంటి పాలేరు ప్రజలందరూ కూడా ఇలా టీఆర్ఎస్ కోటేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎన్నికల్లో ఎవరేం మాట్లాడినా అవి డబ్బులు కొన్నారని కొందరు, లేకుంటే బలవంతం చేస్తున్నామని కొందరు, నిధులు కట్ చేస్తారు, ఓటర్కు రాకపోతేనే సంపత్ కుమార్ అయితే ఏం చెప్తారు, ఓటర్లు రాకపోతే మేమేమో చేస్తామని బెదిరించినట్టు కూడా మాట్లాడతారు. ఇటువంటి ఇలా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో 50% ఉన్నటువంటి ఓట్లున్నాయి, 45% ఉన్నటువంటి ఓట్లున్నాయి. మరి అందరికీ ఆ 45% ఇలా పనిచేసేటువంటి పద్ధతి లేదు. ఓటు వేసినా, ఓటు వేయకపోయినా, ఓటు వేయడం అయినా వేయకపోవడం అయినా ప్రజలకు ఉండేటువంటి ఒక హక్కు ఇలా నోట కూడా పెట్టినాం. ఈవీఎంల మీద చర్చ వస్తే ఇలా ప్రింటర్ కూడా ఎన్నికల కమిషన్ ప్రింటర్ ఏర్పాటు చేసి ఒకవేళ నువ్వు వేసినటువంటి పార్టీకి ఇవ్వాలి ఈవీఎంల మీద చర్చ వచ్చి మొత్తం ఈవీఎంలను కూడా మేము ఎటేసినా కారు గుర్తుకే ఓటు పోతున్నది అనేటువంటి పద్ధతిలో కూడా మాట్లాడితే ఇలా ప్రింటర్ కూడా పెట్టిండ్రు. ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇది కూడా ఆ ప్రింటర్ కూడా మాయ చేసిండ్రు అంటే అనొచ్చు. ఎందుకంటే ఇలా ప్రజాబలం లేనటువంటి వాళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి విశ్వాసం ఎదుటి పార్టీ పొందుతా ఉంటే దాన్ని ఓర్వలేక చేసేటువంటి తప్ప ఇంకొకటి కాదు. సంపత్ గారు బెదిరించారన్నారు కదా, ఎక్కడ బెదిరించారని అంటున్నారు. గత ఎన్నికల నుంచి 2-3 ఎన్నికలు అయితే జరిగినాయో, మేదకు ఉప ఎన్నికల నుంచి మొదలు పెడితే ఎన్నో ఎన్నికల్లో ఈ రకమైన అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్కో, దయాకర్ రెడ్డికో, సంపత్ కుమార్కో రాలే. ప్రజలందరి లోపల తెలంగాణ సమాజానికి అందరికీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నికలు చూస్తే ఏమో జరుగుతుంది అన్నట్టు అనుమానం వచ్చింది కనుక ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేసినారు, వారు చేసినారు, మేము చేస్తాం, అందరూ చేస్తే ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయం కూడా ఒక కారణం వీళ్ళు భయభ్రాంతులకు గురి కావడానికి. అరే ఏదో ఒకటి చేసి మ్యాజిక్ చేసి ఇన్నిసార్లు బయటపడితే ఇదేదో అయ్యేటట్లేదు. ఎన్నికల కమిషన్ కూడా కోర్టు ఎట్లయితే పదే మొట్టికాయలు వేస్తుందో ఎన్నికల కమిషన్ కూడా మాకు ఇబ్బంది పడి కలెక్టర్ను ఎస్పీని తీసేసి ఈవీఎంలకు ప్రింటర్లు పెట్టి ఈ రకంగా వాతావరణము ఈ రకంగా కనబడుతుందని ఆ పల్స్ పడిపోతూ ఉంది అన్నది తెలిసి గ్రహించినారు కనుకనే మీరు చూడండి జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో దేవిప్రసాద్ గారు చెప్పిన అన్ని ఎన్నికల్లో కేటీఆర్ హీరో అంటే హీరో కేటీఆరే, హరీష్ రావు హీరో అంటే హరీష్ రావే. అట్లా ఒక్కొక్క ఎన్నికలకు ఇన్ఛార్జి వారు పాలేరు ఎన్నికలకు వచ్చేసరికి అది ఒక అసెంబ్లీయే. వరంగల్ పార్లమెంట్కే ఆ పరిస్థితి లేదు, మా మెదక్ పార్లమెంట్కి ఆ పరిస్థితి లేదు, ఇంత పెద్ద జిహెచ్ఎంసీకే ఆ పరిస్థితి లేదు. హరీష్ను కేటీఆర్ను ఇద్దరిని కూర్చోబెట్టి ఏదో ట్రబుల్ షూటరు ఏమంటారు మళ్ళీ వాళ్ళ దాంట్లో ఆ ఇద్దరిని కూర్చోబెట్టి 15 మంది ఎమ్మెల్యేలను పెట్టి నానా రకాల ప్రయత్నాలు చేసి ఒకరు వెస్ట్లో ఒక ఫామ్ హౌస్లో, ఇంకొకరు ఈస్ట్లో ఇంకో గెస్ట్ హౌస్లో నానా రకాల మంతనాలు చేసి సంచులు డిస్ట్రిబ్యూట్ చేసి ఇదంతా ఎందుకు చేయాలి? ఒకవేళ నిజంగా మీకే అనుమానమో లేకపోతే అధైర్యమో లేకపోతే దేవిప్రసాద్నో లేకపోతే ఇంకెవరైనా మంచి ఉద్యమకారం నిలబడేది ఉంటుంది.
నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు ఆల్రెడీ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు పాలేరులో గెలిచి ఉద్ధరించేది ఏంది ఆయన గెలవకున్నా కానీ ఏం చేయాలనుకుంటే చేయగలిగే అవకాశం ఉంది, వెసులుబాటు ఉండి ఎందుకు వల్ల క్యాండిడేట్ విషయంలో మీరు ప్రచారంలో చెప్పారు, క్యాండిడేట్ గురించి మాట్లాడారు కదా, ఆ రకంగా కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ప్రతిపక్షాలు అన్నీ అవే చెప్పినాయి, జనాలు కూడా అదే చెప్తున్నారు, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. దేవిప్రసాద్ గారు ఏమంటారంటే మాకు బలమైన నాయకుడిని పెట్టినాం, ఎక్కడదా బలము? ఇంకోవైపు ఏమంటున్నారంటే కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనులు కానీ అభివృద్ధి ఫలితాలు కానీ గెలిపించినాయి. ఈ రెండింటికి విశ్లేషణ అవసరం కాదు. దేవిప్రసాద్ లాంటి వ్యక్తికి మిగతాలతో నేను కానీ అన్నకు ఖచ్చితంగా విశ్లేషణ అవసరం. బలమైన నాయకుడు పెడితే ఇంతమంది అక్కడ మోహరించాల్సిన అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, నిజంగానే బలమైన నాయకుడు అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవాల్సిన అవసరం లేదు. మూడోది, అభివృద్ధి అనేది ఇప్పుడు చేస్తాడు, బలంగా అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి అనుకుంటే 17 సంవత్సరాలుగా మంత్రిగా చేయలేంది ఇవాళ కొత్తగా ఎట్లా చేస్తాడు? 17 సంవత్సరాలు మంత్రిగా ఉండి నిజంగానే ఆ అభివృద్ధి కనుక చేసి ఉండింటే ఇలా తుమ్మల నాగేశ్వరరావు గానే గెలవచ్చు. కంప్లీట్ చేయండి. తుమ్మల నాగేశ్వరరావు గెలవలేడు కాబట్టి దాన్ని గెలిపించుకోవాలి పెట్టినోడని, ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉన్నని పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టుకోవడం అంటే ఉద్యమ నాయకులు లేరు, టీఆర్ఎస్లో నాయకులే కరవైనరు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరు ప్రభుత్వ పనితీరు గెలిపిస్తుందో ఎవరిని పెట్టినా గెలిచే పరిస్థితి, కానీ ఆ పరిస్థితి లేదనేది బలమైన నాయకుడు ఉన్నా ఎవరున్నా పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలని ప్రయత్నం చేస్తాం. అడుగుతున్నా, టీడీపీ పార్టీ నామినేషన్ వేసి మా మీద విశ్వాసం ఉంటే గెలిపించడని ఇంట్లో కూర్చునేటువంటి పార్టీ అని మీద అని చెప్పుకుంటే మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. మీరు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ పార్టీ అయినా దానికి సంబంధించినటువంటి నాయకుడు అని మీరే రిపీటెడ్ గా ఆ ప్రాంతంలో మంత్రి ఒక ఎమ్మెల్సీ ప్లస్ మొత్తం రాష్ట్రం యొక్క మంత్రివర్గం అంతా కూడా అక్కడ మోహరించి ఇప్పుడు ఎట్లా నేను అడుగుతున్నా, టీఆర్ఎస్ బలమైనదా కేసీఆర్ బలమైనడా లేకుంటే టీఆర్ఎస్ బలమైన కేసీఆర్ బలమైన డెవలప్మెంట్ చేసే వ్యక్తి 17 సంవత్సరాలు చేసి ఉంటే 17 సంవత్సరాలు మంత్రిగా గెలిచి 17 ఏళ్ళు ప్రచారం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు సంబంధించినటువంటి నిధులు కానీ మనకు సంబంధించినటువంటి ఇక్కడ బడ్జెట్ ప్రొవిజన్స్ అని కూడా మనం పెట్టుకొని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇంత సమైక్యాంధ్ర పాలనలో ఇంత బడ్జెట్ మనం ఎందుకు తెచ్చుకోలేకపోయినాం అంటే విజన్ లోపం వల్ల, నాయకత్వ లోపం వల్ల 2 ప్రాంతాలని సమానంగా చూడనటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ వచ్చింది కదా. నాయకత్వం 17 సంవత్సరాలు సమానత్వంతో డెవలప్ చేయనటువంటి వ్యక్తి అక్కడ చెప్పండి మీరు. చూద్దాం, ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా రిజల్ట్ వస్తుంది. నేను కరీంనగర్లో బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మహాధరణ చేపట్టారు. 2 అధికార పార్టీ తన ప్రతిపక్షం 2 కూడా కరువును వదిలేసి పాలేరు ఎలక్షన్పై దృష్టి పెట్టని చెప్పి ఆరోపించారు. ఎన్ శ్రీధర్ రెడ్డి గారు, పాలేరు ఎలక్షన్ మీరు పోటీ చేయలేదు కాబట్టి అధికార ప్రతిపక్ష పార్టీ విమర్శించారు. నిజంగానే కరువుని ఈ 2 అధికార పార్టీ ప్రతిపక్షం 2 పట్టించుకోలేదా? ఇప్పుడు పాలేరులో మేము పోటీ చేయలేదని కాదు, గతం 15-20 డేస్ నుంచి ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి కరువు యొక్క ప్రభావం పూర్తిగా ఎక్కువ అవుతున్న సందర్భంలో కరువు పరిశీలన బృందాలతోటి మేము కరువును పరిశీలించాం. వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూసి గవర్నర్ గారికి కూడా నివేదిక సమర్పించాం. ముఖ్యమంత్రి గారికి ఇద్దామంటే వారికి సమయం లేదు కాబట్టి ఇవ్వలేకపోయాం, ఎందుకంటే కరువుతోటి ప్రతిపక్షాలు తీసుకొస్తే ఎక్కడ మా పరువు వద్దు అని చెప్పేసి వాళ్ళు భావించారు. కాబట్టి నిన్న కరువు పేరుతోటి అక్కడ మేము ప్రభుత్వం యొక్క వ్యవహారానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే చాలా పెద్ద ప్రజాదరణ, దగ్గర 10,000 పైగా ప్రజలు స్వచ్ఛందంగా, బీజేపీ ఎక్కడా కూడా నిన్న ఏదో బండ్లు పెట్టి తరలించడం, జనాలు తీసుకురావడం ఏం ప్రయత్నాలు చేయలేదు. మేము ఒక ప్రకటన ఇచ్చి ఊరుకుంటే అంతమంది ప్రజలు కలెక్టరేట్ ఎదురుగా స్వచ్ఛందంగా 5 గంటలు ఎండలో ధర్నాలో పాల్గొన్నారు. ప్రతి విషయానికి ఇవాళ వచ్చినటువంటి స్పందన చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరువు మీద నిర్లక్ష్యం, వేరే మాటలు రాజకీయపరమైనటువంటి కామెంట్స్ చేయలేదు, మరొకటి చేయలేదు. కరువులో కేంద్ర ప్రభుత్వ సాయం చేసినటువంటి డబ్బులు, ఇచ్చినటువంటి డబ్బులు ప్రభుత్వ నిర్లక్ష్యం, ఈ విషయాల గురించి పూర్తి స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టని వైనము, తొందరగా స్పందించని వైనము, క్షేత్రస్థాయిలో పూర్తిగా ఫెయిల్ వైనము, అసెంబ్లీలో చర్చించినటువంటి వైనము, ఇవన్నీ విషయాలు మాట్లాడినప్పుడు వచ్చినటువంటి స్పందన కానీ, అన్నటువంటి మీడియా కావచ్చు, మరొకరు మొత్తంగా కరువులో ఈ ప్రభుత్వము దాన్ని ఎదుర్కోవడం విఫలమైనటువంటి విషయాన్ని చెప్పినప్పుడు వచ్చిన స్పందన చూస్తే మేము మాట్లాడడం అవసరం లేదు, మేము మాట్లాడితే రాజకీయ నాయకులు మాట్లాడుకోవచ్చు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే క్షేత్రం ప్రత్యక్షంగానే ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత అక్కడి నుంచి మొదలైందని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. పూర్తి స్థాయిలో మీరు ఎక్కడ కూడా దానికి కరువును ఉపశమనం కలిగించే విషయం, మీరు మిగతా ఎందుకు పాలేరు గురించి మాట్లాడామంటే
కరువును ఎదుర్కోవాల్సినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలను ఇచ్చిపెట్టి ఇక్కడ నీళ్లకు లేక అల్లాడుతుంటే, ఇక్కడ పనులు జరగక అల్లాడుతుంటే, ఇక్కడ పశువులకు గ్రాసం లేదని చెప్పేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మీరు ఇక్కడ వదిలిపెట్టి పాలేరు ఉప ఎన్నిక అనేది ఒక తుమ్మల గారికే ప్రతిష్టాత్మకం. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులేం రాబోవు. ఆల్రెడీ మీరు ముఖ్యమంత్రి గారు కుడిభుజం, ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరగాల్సి ఉంటే ఆ విషయాన్ని మేము ప్రస్తావించినది రాజకీయంగా ఏదో లేము ఉన్నామని కాదు. కరువులో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు ఎదుర్కోవడంలో. ఆ విషయాన్ని నిన్నటి మా మహాధర్మ సంపత్ గారు, కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదు, కరువుని వదిలేసి పాలేరిపోయినారు అందరని చెప్పి నిన్న బీజేపీ అంది. కాంగ్రెస్ ఏమంటుంది మీరు? మీరు ఫస్ట్ అన్న స్టేట్మెంట్కు ఇప్పుడు స్టేట్మెంట్కు డిఫరెన్స్ ఉంది. సంగప్ గారు ప్రతిపక్షం కూడా వదిలేసింది అన్నారు లక్ష్మణ్ గారు. పాయింట్ మీకు చెప్పాను. బేసికల్లీ ఆలోచన చేయండి. ఎస్ అదే అంటున్నా. ఫస్ట్ ఉన్నది ప్రతిపక్షాల గురించి కూడా అన్నాడు. కరువు నివారణ చర్యలు కానీ కరువు పరిస్థితులను అధిగమించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఎవరు తీసుకోవాలండి? అధికారంలో ఉన్నటువంటి పార్టీ తీసుకోవాలి. ఎవరున్నారు అధికారంలో? ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, అక్కడ బీజేపీ ఉంది. ఎస్, ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత కూడా మేము కరువును ప్రభుత్వానికి ఎత్తి చూపవలసిన బాధ్యత ఉంది, బాధ్యత తీసుకుంటాం. కరువు నివారణ చర్యలు కరువు అంటే ఏంది? రూరల్ ఏరియాలో జనానికి, వ్యవసాయానికి నీటి ఎద్దడి, పశువులకు దానా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మీ కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. అది గ్రహించాలి ఫస్ట్ ఒకటి. తర్వాత రెండోది, వారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి ఉంటే, వీరు ఒకవేళ సరైన విధంగా ఖర్చు పెట్టకపోయి ఉంటే కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేసే మిషనరీ ఉంటుంది. మేము ఇచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేసినారనో, మేము ఇచ్చినటువంటి నిధులను సరైన పద్ధతిలో ఖర్చు పెట్టడం లేదు కనుక మళ్ళీ ఇవ్వము చూడండి ఇట్లా చేస్తే అనన్నా చెప్పొచ్చు. అటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ 100% టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందనేది వాస్తవం, ముమ్మాటికి వాస్తవం, ఎవరు కూడా కాదనలేరు. సెప్టెంబర్ అక్టోబర్లో రావాల్సిన కరువు మండలాలు జనవరిలో వచ్చే, జనవరి ఫిబ్రవరిలో రావాల్సినటువంటి సిఆర్ఎఫ్, నాన్ సిఆర్ఎఫ్, కరువు నివారణ చర్యలు, తర్వాత పశువుల మేత అనేది మేలో వచ్చే, మార్చిలో జరగాల్సినటువంటి పైప్ లైన్ వర్కులు, గ్రౌండ్ వాటరు, డీపెనింగ్, ఫ్లషింగు, తర్వాత ఈ బోర్లు వేసే కార్యక్రమం ఇప్పటికి మేలో కూడా జరుగుతుంది. అది ఇట్స్ ప్రూవ్డ్ వన్. కానీ మీరేం చేసిండ్రు? మీరు ఇచ్చినవేదో ఇచ్చిండ్రు, అది తక్కువ ఇచ్చిండ్రు అని అంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు మహారాష్ట్ర అందరూ తక్కువ ఇచ్చిండ్రు. దాన్ని కప్పించుకోవడానికి ఓన్లీ ప్రతిపక్షం మీద అంటే ఒకటి తెలుసు లేదు, లక్ష్మణ్ గారికి కానీ శ్రీధర్ గారికి కానీ పీక్ స్టేజ్లో పాలేరు ఎన్నిక జరుగుతూ ఉంటే మా పార్టీలో ప్రధాన నాయకులు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, జైపాల్ రెడ్డి గారు, ఒక 4 ఎమ్మెల్యేలము, 2 మాజీ మంత్రులు, నా దగ్గర ఆర్డీఎస్ మీద దాదాపు 20,000 మందితో ధర్నా చేసి, మీరు అందరికీ తెలుసు, 20,000 మంది ధర్నా చేయడమే కాదు, ఆ ఎన్నికల మీద కాదు, ప్రజా సమస్య ముఖ్యం. మా జిల్లాలో 7 నియోజకవర్గాలు, దయాకర్ రెడ్డి నియోజకవర్గానికి కూడా తాగునీటి సౌకర్యం లేక, తాగునీరు లేక, గ్రౌండ్ వాటర్ ఎండిపోయి, జూరాలలో వాటర్ లేవు కనుక, లెవెల్ తగ్గిపోయింది కనుక నారాయణపూర్ నుంచి నీళ్లు కావాలని చెప్పి యావత్ మహబూబ్నగర్ జిల్లా సమస్యను కాంగ్రెస్ పార్టీని ఎత్తికెత్తుకొని కర్ణాటక పోయి, కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది కనుక మేము చొరవ తీసుకొని మాట్లాడి ఈ రోజు నీళ్లు వాడతామని, నిన్న రాత్రి నేను తెల్లవారుజామున 3 గంటలకు వచ్చాను, నిన్న రాత్రి నీళ్లు వస్తున్నాయి లేదు చూసి, ఆర్డీఎస్ దగ్గర పనులు జరుగుతున్నాయి లేదు చూసి వచ్చిన నేను. ఆ రకంగా మా ప్రభుత్వం ఉంది కానీ అక్కడ పోయి చేసిన. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉండి మీరేం చేయకుండా, ఇచ్చినవి ఖర్చు చేయని ఈ బడపలను అడగకుండా మీరు మీటింగ్ పెట్టి ప్రతిపక్షం ఫెయిల్ అయింది, అధికార పక్షం ఫెయిల్, మేమే హీరోలో అని అనుకుంటే తప్పదు. 100% విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని ప్రశ్నించండి. కేంద్ర ప్రభుత్వం ఇంకా 4 కోట్లు ఎక్కువ తీసుకురానికి ప్రయత్నం చేయండి. కరీంనగర్ పోయి వాళ్ళు ఢిల్లీ పోయి దండం పెట్టి తీసుకురండి. పాత్ర ఉన్నది ఎవరిది అనేది చెప్తున్నారు. కాంగ్రెస్ పాత్ర అవసరం లేదని చెప్తున్నారు మీరు. మీరు మీటింగ్ పెట్టి చెప్పిర్రు కానీ అభినందనీయం కాదనట్లేదు. 1 TMC వాటర్ మీరు పట్టించుకోకుండా 1 TMC రిలీజ్ అయినాయి, కరువు యాత్రలు చేసినాము, ఆ రిపోర్ట్లు తీసుకొని సబ్మిట్ చేసినాము, గవర్నర్ గారికి ఇచ్చినాము. ఇంకేం కావాలి? ధర్నాలు చేసినాం రాష్ట్రం మొత్తం మండల హెడ్ క్వార్టర్లలో. వాళ్ళేమో బలమైన అభ్యర్థి చెప్పుకుంటున్నారు. మీరు 4 సార్లు గెలిచి 5 సార్లు గెలిచినటువంటి వ్యక్తి మహనీయుడు, ఆయన భార్యను పెట్టాం కాబట్టి సానుభూతి వస్తుందని చెప్పిన మీరు మరి ఎందుకు పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని ఇక్కడ జిల్లాల్లో అంతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండే, మరి మీరు మాత్రం యంత్రాంగాన్ని అంటే కరువు పరిస్థితిలో కరువును ఎదుర్కోవడంలో మా పార్టీ పాత్ర ఏం లేదు, చేస్తే బీజేపీ చేయాలి, ఎదుర్కోవాలి, లేకపోతే టీఆర్ఎస్ చేయాలంటే మాట్లాడితే ఈ రోజు ఋతుపవనాలు వారం రోజులు లేట్ అయినా కానీ ఇప్పటికే వర్షాలు కారణం కాదు కదా. కరువు కొరకు ప్రయత్నం చేసేది ఇప్పుడు కాదు, 2 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ సోయిన పార్టీ, దశాబ్దాలు పరిపాలించిన పార్టీ కనుక తెలుసు కనుక అప్పుడు రావాల్సినటువంటి నిధులు రాలేదు. మహాప్రభుని కరువును ఎండిపోయిన చెట్లను 2 నెలల క్రితం చూపించి మండల ఆఫీసుల ముందర ధర్నా చేసినాం. PCC కాల్ ఇచ్చింది, మేము శాసనసభ్యులం కూడా జిల్లా కేంద్రంలో ధర్నాలు చేసినాం. ఇప్పుడు సోయిలోకి వచ్చి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు
ఉన్నటువంటి కరువు పరిస్థితి మనకు తెలుసు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వానికి కనువిప్పగలిగేటువంటి విధంగా ధర్నాలు చేసేటువంటి బాధ్యత డెఫినెట్గా అందరి మీద ఉంది. సంపత్ గారు ఆర్డీఎస్ మీద జలదీక్ష చేసినామని ఒకటి అంటున్నాడు, ఒక టీఎంసీ నీళ్ళు తెచ్చినాను అంటున్నాడు. తమరు ఒకటే గుర్తించాలి, ఈ హరీష్ చేసుకున్న ప్రచారం చూసుకోండి, నేను కర్ణాటక పోతున్నాను అనేది, కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ప్రచారం చూసుకోండి. మా ఇద్దరు వల్లనే వచ్చేసి 1 TMC వచ్చిందని చెప్పుకుంటున్నారు, ఇద్దరు చెప్పుకుంటున్నారు కదా. ఆ 1 TMC వాటర్ ఇలా ఎక్కడ పోతుందని నేను సంపద సూటిగా అడుగుతున్నా. ఆ 1 TMC వాటర్ మీకు నిజంగా తాగునీటికి వస్తూ ఉందా? వెళ్ళి జ్వరాల్లో చూడండి, అక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీకి మొత్తం పంపులు పెట్టి కొడతా ఉన్నారు. ఇదే ఇక్కడ కొత్త పాయింట్. కొత్త పాయింట్ నేను చెప్పింది అబద్ధం అయితే చెప్పమన్నాడు. సంపత్ ఉన్నాడు, శ్రీధర్ ఉన్నాడు, అన్నున్నాడు, పోయి చూద్దామంటే చూద్దాం. నేను పోయేసాను. నేను ఇక్కడ పెట్టినటువంటి పంపులు ఎవరివి? గవర్నమెంట్ పెట్టలేదు. షుగర్ ఫ్యాక్టరీ కూడా తెచ్చి పెట్టినాడు 10 పంపులు. వాడు పెద్ద పెద్ద పంపులు వాంతోనే పెట్టించినారు, వాంతోనే పైప్ వేయించినారు. వీళ్ళు అక్కడ నిజంగా నీళ్ళు వచ్చేది కొంత వస్తే కూడా ఆ నీటిని మీరు రామన్పాడులోకి పంప్ చేస్తూ ఉన్నారు. రామన్పాడు నుంచి డైరెక్ట్గా షుగర్ ఫ్యాక్టరీకి పోతా ఉన్నాయి. ఇంత కరువు పరిస్థితుల్లో షుగర్ ఫ్యాక్టరీకి పోతుంటే అధికారులు నిద్రపోతున్నారా? స్థానిక ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా? ఇద్దరు ఆ 2 ప్రాంతాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, మక్తల్ అండ్ దేవరకద్ర ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా? మహబూబ్నగర్ తాగునీళ్ళ కోసము, ఇతర ప్రాంతాలకు తాగునీరు కోసము ఇంత ఇబ్బంది పడి నిజంగానే తెచ్చుంటే మరి అవి ఎక్కడ పోతున్నావో చూసుకోకుండా షుగర్ ఫ్యాక్టరీ ఉందో ప్రభుత్వం పెట్టకుండా సగము అంతకంటే 75% ఆ షుగర్ ఫ్యాక్టరీ పంపులు పెట్టినారు. వాడు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడిది, ఎవరిది? 2 సంవత్సరాల పైపులు ఎవరు పెట్టిండ్రు, జనానికైనా తెలుస్తుంది. షుగర్ ఫ్యాక్టరీ ఓనర్సే పెట్టినారు. షుగర్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో ఉంది, అది ఆంధ్ర వాళ్ళదే. ఎట్లా చెప్పాలంటే అది ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీయే. ఎప్పుడు నిర్మాణం ఎవరు ఇచ్చినా కానీ ఏ పారిశ్రామికవేత్త అట్లాంటలేను. ఇవాళ ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి నీళ్ళు నిజంగానే తెచ్చుంటే అవి ప్రజలకు అందకుండా షుగర్ ఫ్యాక్టరీ కొడుతుంటే కళ్ళు మూసుకున్నారా స్థానిక ఎమ్మెల్యేలని అడుగుతున్నా. నేను మిమ్మల్ని నన్ను రాజకీయ టీఆర్ఎస్ అక్కడ ఉన్నటువంటి ఇద్దరు శాసనసభ్యులు నోరు మూసుకుని ఎందుకున్నారు? కాన్స్టిట్యూన్సీలో ఉంది, రామన్పాడుకు పక్కనే ఉంది. పంపులు వాళ్ళవే. ఇంత పిల్లగానే చెప్తారు ప్రభుత్వం పెట్ల సగం పంపులకు పైగా వాళ్ళవే, మిగతా 25% ఒకటి ఇంకోటి ఇంత చెప్తున్నారు కదా. ఇంత ఆర్భాటం చేసి నీళ్ళు తెచ్చారని చెప్తున్నారు. 1.5 month కింద దాదాపు 5-6 వేల ఎకరాలు ఎండిపోతుండే. మరి నేను పోయి తెచ్చాను 2 సార్లు నీళ్లు. నేనేం ఆర్భాటం చేయలేదే, చెప్పండి. నేను ఆర్భాటం చేయలేదే. ఒకటి వాళ్ళకి అందించిందా లేదా ఆ ప్రాంతం, ఆ 3 మండలాల ప్రజలను అడగండి. కర్ణాటక పోయే తెచ్చండి, అడగండి. మీరు కొత్త ఇష్యూ చెప్పారు ఇప్పుడు. ఆ షుగర్ ఫ్యాక్టరీ కాపాడేదానికి డెఫినెట్ గా చేయొచ్చు. ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, దేవిప్రసాద్ గారు ఇంత అంటారు కదా, దృష్టికి తెస్తున్నా. జనానికి కాకుండా షుగర్ ఫ్యాక్టరీ పోతా మీరు అంటున్నారు. హరీష్ రావు గారు మేము పోవడం వల్ల వచ్చిన హరీష్ రావు గారు అంటే మొత్తానికి ఒక టీఎంసీ వీళ్ళిద్దరు పోకుండా 5,000 ఎకరాలు ఎట్లా కాపాడి అది ఇంకో పాయింట్. షుగర్ ఫ్యాక్టరీ నీళ్ళు పోతున్నాయి, మరి మహబూబ్నగర్ తాగడానికి వస్తలే, మరి ఎటు పోతున్నాయి? ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడిది, ఏంది ఇష్యూ ఏంది? సంగప్ప గారు హరీష్ రావు తెచ్చినా 2 చేతులతో దండం పెడతాం, దాకిరెడ్డి సాబ్ చెప్పినా 2 చేతులతో దండం పెడతాం. తెచ్చినప్పుడు ఎవరు తెచ్చినా మహాప్రభులు చాలా సంతోషం, దండం పెట్టి మొక్కుతాం. ఇంకా 4 సార్లు పోండి, 4 సార్లు తీసుకురండి ఏమన్నాం. అయితే మీకు తెలుసు దేవిప్రసాద్ గారికి టీఆర్ఎస్లో గుణమే చేసుకుంటే కూడా అర్థమవుతుంది. 100% హరీష్ రావు పోయిన మాట వాస్తవం, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడిన మాట వాస్తవం. నేను 5వ తేదీ మే నేను రిటర్న్లో హరీష్ రావు గారికి, ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి లెటర్లు రాసి, హరీష్ రావు గారికి అయితే కలవగలుగుతాం, ముఖ్యమంత్రి మాట్లాడటంలో కలిసే అవకాశం లేదు కనుక నరసింహరావు అనే ప్రిన్సిపల్ సెక్రటరీ కాగితం ఇచ్చి హరీష్ రావుతో మాట్లాడిన, అన్న తొందరగా చేస్తే ఆర్డీఎస్ చేయండి, డిపిఆర్ రెడీ ఉంది, ప్యాకేజ్ 1-2 ఉంది. ఆ రోజంటే ఎస్ సంగప్ప గారు మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డ్ ఒప్పుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పనులు ఆగినాయి. కానీ ఎందుకు ఆగినాయంటే ప్యాకేజ్ 1కు ప్యాకేజ్ 2కు 98 కోట్ల రూపాయలు జీవో 115 జీవో 192 కింద కర్ణాటక ప్రభుత్వంలో డిపాజిట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, పనులు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ రోజు సీమాంధ్ర నాయకులు ఉండడం వల్ల, అటువైపు రాయలసీమ ముఖ్యమంత్రులు ఉండడం వల్ల, కర్నూలు ఆధిపత్యం జరగడం వల్ల, ఐఏఎస్లు కూడా అటువంటి వాళ్ళు ఉండడం వల్ల పనులు ఆగిపోయిన మాట వాస్తవం. ఆ పనులు ఆగిపోవడం వల్ల నా అల్లంపూర్ నియోజకవర్గం ఎడారిగా మారుతుంది అన్న విషయము యావత్ తెలంగాణలో జరుగుతుంది కనుకనే తెలంగాణకు ఈ రకంగా అన్యాయం జరుగుతుంది. శ్రీరామాంధ్ర పాలకుల వల్లనే తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మీరు ఏమంటారు ఆర్డీఎస్ ఓ అని గొప్పలు చెప్పుకొని పూర్తి చేసుకుంటామంటారు, వేసుకోలే కనుక ప్రశ్నించడం.
దాంట్లో భాగంగా కర్ణాటక దగ్గర మేము పోతే మేము 5 గంటలకు సీఎంను కలిస్తే 7 గంటలకు ఇరిగేషన్ మంత్రి అనౌన్స్ చేసిండు అఫీషియల్ ఆన్ రికార్డు మీరు చూడండి ఏమని ఓకే ఒక మీరు TMC నీళ్ళు ఇస్తామని. ఇచ్చారు ఆ నీళ్ళేదో మధ్యలో వేరే కదా. పోతున్నాయి అంటున్నారు తాగడం రాకుండా వేరే షుగర్ ఫ్యాక్టరీ 100% అంటున్నారు నిజమా నిన్న రాత్రి 12 గంటలకు జూరాల డ్యామ్ కు చేరినాయి నిర్ణయాలు లేదా చేరినాయి ఇంకా జూరాల డ్యామ్ దాటి పైపులలో కొట్టేది ఇంకా స్టార్ట్ కాలే ఇంతకు ముందు లేనప్పుడు డ్రై ఉన్నప్పుడు పైపులలో ఉన్న దయాకర్ సాబ్ నేను అంటలేదు, ఇది కాదు. Still it is running. Yes, Still yes, it is అదే running. చెప్తున్నా. నేను పోయినా రాజకీయం చేద్దాం ఉద్దేశం దయాకర్ ఖర్చు సాబ్ కూడా పోలేదు. No, no, ఇక రాజకీయం ఇరవై లేదు. ప్రజలు తాగాల్సిన నీళ్ళు వేరే అదే దగ్గర మాట అప్పటికే చెప్తున్నా. మాట్లాడాలి. లేదు, సంగప్ప గారు లేకపోతే ఎట్లా? సంగప్ప గారు మాట్లాడండి. పైపులు పెట్టి కొడుతున్న మాట వాస్తవము అక్కడ ground ఫోటోలు water వచ్చినాయి తగ్గిపోతుంది. ఆల్రెడీ, visuals అయితే వచ్చినాయి. కొడుతున్నారు కదా కొడుతుంటే పోతున్నాయి కదా మక్తలు దేవరకద్ర శాసనసభ్యులు ఏం చేస్తున్నారు ఆ ఆంధ్రలో షుగర్ ఫ్యాక్టరీకి నీళ్లు పోతే అని అంటున్నారు కదా అవతల మక్తలు టీఆర్ఎస్ఏ దేవరకద్ర టీఆర్ఎస్ఏ మాకేం మరకంటే లేదు పార్టీలు మాట్లాడలేదు. Sorry. అయితే పోతున్నాయి కదా పార్టీలు మాట్లాడలేదు. దేవరకద్ర మాజీ శాసనసభ్యుడిగా మక్తల్ మాజీ అంటే ఇద్దరు మేడము సార్ ఇద్దరు 2 నియోజకవర్గాల్లో గట్టి పట్టున్నటువంటి 2 నాయకులు మీరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు ఎందుకు ప్రభుత్వానికి నివేదించలేకపోతున్నారు ఆ కంపెనీకి పోతున్నారు మీరు ఎట్లా చూసుకుంటున్నారు మేము కూడా వస్తాం right. మేము టీఎంసీ 1 టీఎంసీ నిన్న బోడగారు దృష్టికి తేవడం జరిగింది. రాజకీయం చేయాలని అనుకోలేదు. ఖచ్చితంగా నేను చెప్పొచ్చు, నేను చెప్తున్నా. 1 టీఎంసీ నీళ్లు ఇదే రావణపాడు నుంచి మహబూబ్ నగర్ జడ్చెర్ల వనపర్తి దేవరకద్ర మక్తలు ఈ నియోజకవర్గాలకు తాగునీటి కొరకు అని తెచ్చినాం మేము ఆ వచ్చిన నీళ్లు సద్వినియోగం వచ్చినా దుర్వినియోగం వచ్చినా ఎవరు చేయాలి అధికారంలో టీఆర్ఎస్ పార్టీ మిషనరీ Right. అధికారులు యంత్రాంగం జయప్రసాద్ చేయాలి గారు. అది చేయలేదు ఇదొక మీరు నేను కలిసిపోదాం Right. దాన్ని అడ్డుకుందాం ఫ్యాక్టరీ కాకుండా కరువు నీళ్లు- వదిలేసిన ఇంకొకటి సరే సంగప్ప గారు, మీరు కూడా పక్కన సంగప్ప గారు, అంటున్నారు. ఇంకొకటి దేవప్రసాద్. ఓకే, మీరు మళ్ళీ లే, లే, వస్తారు. షుగర్ కాసేపు. ఫ్యాక్టరీ కొత్తగూడ దగ్గర ఉంది వీరి కాన్స్టిట్యూన్సీ లో అటువంటి 100 షుగర్ ఫ్యాక్టరీలు పెట్టినా దానికి పోయే ముచ్చకంత నీళ్ళు Right. అవి ఓంగా వచ్చి సరిగా చేసినా సరే Right, దేవప్రసాద్ గారు, మీరు నిజంగా next అధికారం మళ్ళీ- సరిగా చేసినా సరే ఒకటి. అధికార దుర్వినియోగం ఆంధ్రలో తాకట్టు పెట్టడము ఇవ్వడం అలవాటు టీఆర్ఎస్ వాళ్ళకు ఇస్తుండొచ్చు షుగర్ ఫ్యాక్టరీ నీటి ప్రజల ఎద్దడిని తీర్చాలని చెప్పి జూరాలకు సంబంధించినటువంటి ఆ 1 టీఎంసీ నీటిని మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రభుత్వంతో మరి కాంగ్రెస్ పార్టీ మేము చర్చలు జరిపి మా వల్లనే వచ్చిందని వాళ్ళు చెప్పుకున్నా ప్రభుత్వ పరంగా చేసినటువంటి విశేష కృషి వల్ల మాత్రమే ఇలా వాటర్ రిలీజ్ అయిందనేటువంటి మాట యథార్థం తప్పకుండా వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అడగడంలో వాళ్ళ హక్కు ఉంది అడుగుతారు ప్రయత్నాలు చేస్తారు అవసరమైతే అక్కడికి పోయి ఏం చేయాలో చేస్తారు అది వాళ్ళకు ఉండేటువంటి ఆ పార్టీలకు ఉండేటువంటి హక్కు ఇవాళ ప్రభుత్వం నుంచి ఆ 1 టీఎంసీ వచ్చిన తర్వాత ఆ ప్రజలకు సంబంధించినటువంటి నీటిని ఉపయోగపడుతుందా లేదా అనేది చర్చ ఇంతకుముందు దయాకర్ రెడ్డి గారు అన్నట్టు నిజంగానే ఏ రివర్ మీదైనా ఇప్పుడు ఒక వాటర్ అక్కడ రిలీజ్ చేస్తే ఇక్కడికి వచ్చే వరకు 1 టీఎంసీల ఎవాపరేషన్ లాసెస్ అవన్నీ పోగా మిగిలేది ఎంత ఉంటుందో మనకు తెలుసు ఎందుకంటే మేము మంజిరా నుంచి 0.25 టీఎంసీ వదిలితే ఒక్కొక్కసారి ఆ గన్పూర్ ఆనికట్ట కూడా రావు మధ్యలో ఉండేటువంటి లిఫ్ట్ ఏ రైతు లిఫ్ట్ను నువ్వు ఇలా కట్ చేసి పైపులు తీసి పారేయలేవు ఎందుకంటే వేలాది పైపులు ఉంటాయి ఆడించిన దాకా ఆ సంబంధించినటువంటి ప్రాజెక్టులకు వాటికి వాడుకునేటువంటి హక్కు వాళ్ళకి ఇచ్చేటువంటిది ఉంటుంది వీటి విషయంలో తాగునీటికి వచ్చినప్పుడు ఇటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి వాటిలో ఏమి అభ్యంతరం లేదు తప్పకుండా అధికారుల దృష్టికి వచ్చి ఇప్పుడు చెప్తా ఉన్నారు మరి అది ఎంత పోతుంది ఏం పోతుంది అయితే నాకైతే ఐడియా లేదు డెఫినెట్గా వాటిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ఇవాళ నిన్న ధర్నా గురించి కానీ మన శ్రీధర్ గారు చెప్పినట్టు ఇవాళ కరువుకు సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది మొన్న ముఖ్యమంత్రి గారు కూడా పోయి ప్రధానమంత్రిని కలిసి కరువుకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు లిబరల్గా వ్యవహరించాలి మాకు అవసరమైనటువంటి ఫండ్స్ ఇవ్వాలని కూడా ప్రధానమంత్రిని కోరి వచ్చినాము అందులో 792 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు 712 కోట్లు ఎంతో వచ్చింది దానికి సంబంధించి జిల్లాల అలొకేషన్ కూడా దేనికి ఏ అవసరమైనటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కానీ అసలు మా బాధ్యత లేదు కేంద్రంది ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కరువు మీరే ఎదుర్కోవాలనేటువంటి పద్ధతి మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది 792 కోట్లు ఇచ్చారంటూనే బాధ్యత లేదంటే దానికి నేను ఏమంటున్నా సుప్రీంకోర్టు ఏం చెప్పింది You also have some role కదా. కేంద్ర ప్రభుత్వం నివేదికల మీదనో ఇంకో మీదనో సంబంధం లేదని ఊరుకోవడానికి వీలు లేదు కేంద్ర ప్రభుత్వం కరువుకు సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పింది మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకునేటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని అటు డైవర్ట్ చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈ రోజు ఇన్ని చర్యలు తీసుకుంటుంటే ప్రభుత్వాలు మరి గవర్నర్ గారు మొట్టమొదటిసారిగా కరువు నివారణ సూచనలు కరువు పరిస్థితి వివరించేటువంటిది ఈ రాష్ట్రాల్లో ఫస్ట్ టైం చూస్తున్నాం మనం ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో మానవత విలువలకు సంబంధించిన ఒక వార్త మీకు ఒక ప్రధాన శీర్షికన ఒక పత్రిక రాసింది అవ్వను పారేశారని చెప్పి ఒక ఫోటో వేశారు ఉస్మానియా హాస్పిటల్లో సహాయకులు లేరని చెప్పి అవ్వను పారేశారని చెప్పి ఒక ఫోటో వేశారు
అక్కడ ఆమెతో ఎవరు రాలేదు. నిజానికి బంగారు తెలంగాణ నిర్మాణంలో వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉస్మానియా హాస్పిటల్లో ట్విన్ టవర్స్ కడతామని చెప్పి నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెళ్ళొచ్చారు, అప్పుడే పారేశారు. ఇది ఒకటి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కాదు, ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా మైక్ పట్టుకుంటే మొట్టమొదటి చెప్పేది ఆరోగ్యం గురించి, విద్య గురించి. ఈ రెండిట్లో కూడా ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అంటే ఈ రెండిట్లో కమిషన్స్ తక్కువ వస్తాయి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. రైట్. మీరు చెప్పండి సంపత్ గారు. మీరు చెప్పినట్లు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా బంగారు తెలంగాణకు యాస ప్రాస కలిసినట్లు ఒక డైలాగ్ కొడతారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ఉండదు, ఆరోగ్య తెలంగాణ, బంగారు తెలంగాణ, ఉద్యమ స్ఫూర్తితో ఏ దానికి చూడు ఒక టెంప్టింగ్ ఎమోషనల్ ఇది తోటి ప్రజల లోపల నమ్మకాన్ని కలిగిస్తారు, కానీ ప్రాక్టికల్గా అది ఉండదు. దాంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మా మంత్రి లక్ష్మారెడ్డి అని మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఈరోజు ఎక్కడన్నా స్టేట్మెంట్ చూడండి, ఎమ్మెల్సీలకు అయితే రిటర్న్లో కూడా వచ్చింది, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, 10 పడకలను 30 చేస్తాం, 30ని 50 చేస్తాం, నియోజకవర్గంలో 100. నువ్వు నియోజకవర్గం 100 ఇడిచిపెట్టి రామరామ మొత్తం రాష్ట్రం మొత్తము గోలగోల అయినటువంటి విషయం ఏది? ఉస్మానియా హాస్పిటల్, తర్వాత గాంధీ హాస్పిటల్ షిఫ్టింగ్ అనో అదనో ఇదనో గందరగోళం సృష్టి. ట్విన్ టవర్స్, ఇప్పుడు అక్కడ ట్విన్ టవర్స్ వస్తున్నాయి. నువ్వు అమ్మను కాపాడు, అవ్వను కాపాడు, ట్విన్ టవర్స్ కాదు, నువ్వు హైటెక్ ఇది కాదు, గిసొంటి అంటే మౌలికమైనటువంటి వైద్య సౌకర్యాలు అందిస్తే చాలు ఈ అమ్మలు ఆ రకంగా పారేసే అవసరం. అది లేకుండా ట్విన్ టవర్స్ అంటే ప్రజల లోపల ఒక సెంటిమెంటల్ అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చి ఏదో మాయం వచ్చిందో రాజకీయాలు చేయడం కాదు. మానవతా దృక్పథంతో పోవాల్సినటువంటి ఆరోగ్య శాఖ అమానవీయంగా పోయి ఇంకా హైటెక్ అంగులతో ఏదో చేయడం మంచిది. పేదల ప్రాణాలకు ఉన్నటువంటి విలువ, దానికి రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న తీరుకు ఇది నిదర్శనం. ప్రతిసారి చెప్పడమే, ఇప్పుడు సంపత్ చెప్పిన రిపీట్ చేయను, కానీ ఎక్కడ కూడా దిశగా చర్యలు లేవు. కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క ప్రభావం ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలా కార్పొరేట్ ఆసుపత్రుల అధినేతలు ప్రభుత్వం నడిపించే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి దౌర్భాగ్య స్థితి. ఖచ్చితంగా ఒకటండి, ఆ గాంధీ ఆసుపత్రిలో ఆ కార్యక్రమానికి ఉస్మానియా ఆసుపత్రిలో జరిగినటువంటి విషయాన్ని బాధ్యులను తేల్చి శిక్షించాల్సిన అవసరం. ఉస్మానియాలో మరి సహాయకులు లేక అంటే ఆమె తోడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా చేసిండ్రా నిజంగా అది ఎవరు చేసిన దుర్మార్గం. అది ఆమెకు సంబంధించిన వాళ్ళు చేసినా ఒక సిబ్బంది పట్టించుకోకపోయినా నిజమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఒకవేళ అట్లా అధికారులు ఎవరైనా చేసి ఉంటే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పార్టీ పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళ పట్ల అమానవీయంగా ప్రవర్తించడం అనేటువంటిది ఎవరికి కూడా సరైనది కాదు. కానీ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల మీద దృష్టి ఇంతకుముందు ప్రతి చిన్నదానికి లింక్ చేసి ఎవరో చేసినటువంటి అంశాన్ని దాన్ని ప్రభుత్వాన్ని చీమలు గుట్టి పసుకందులు చచ్చిపోతా ఉన్నారు. థ్యాంక్ యూ దేవప్రసాద్ గారు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, సంపత్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్.